వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే పులివెందుల పులికి సొంత ఊరు గుర్తొచ్చింది అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లాంగ్ గ్యాప్ తర్వాత ఈరోజు తన సొంత ఊరు, తన సొంత కాన్స్టిట్యున్సీలోనే సొంత ఊరు పులివెందులకు వెళ్ళడం జరిగింది. దాదాపు 3 రోజుల పాటు ఆయన పర్యటన చేపట్టారు. సో అనేక రకాలుగా అక్కడ స్థానికంగా ఉన్న కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అక్కడ తనకు ఓటేసిన ఓటర్లతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కలిసే ప్రయత్నం చేయడం, వాళ్ళందరినీ ఇంటరాక్ట్ చేయడం, చాలా మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డిలో పులివెందుల విషయంలో కొద్దిగా మార్పు వచ్చిందేమో అన్న ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సో మొత్తానికైతే మాత్రం పులివెందుల మీద జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో దాన్ని రీవ్యామ్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ ఫోకస్ పెడతా ఉన్నారు అనేది మనకు అర్థమవుతోంది ఇలాంటి చర్యతో. ఎందుకంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమై, అంటే 11 సీట్లకు పరిమితమై దాదాపు 2 ఏళ్లు పూర్తిగా వస్తోంది. ఈ 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్ళిన సందర్భాలంటే మొత్తం మీద ఒక 4 సార్లు వెళ్ళి ఉంటారు, అంతకన్నా ఎక్కువ సార్లు వెళ్ళి ఉండరు. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ పులివెందులు వెళ్ళినా అక్కడ ఒక అరగంటే ఉంటారు. అక్కడి నుంచి వెంటనే బెంగళూరు వెళ్ళి యలహంకలో ఉండిపోతారు. ఆయన అసలు తాడేపల్లిలో ఉండేదే వారంలో 2 రోజులు, వారంలో 2 రోజులు కూడా ఉండట్లేదు ఈ మధ్య కాలంలో. ప్రెస్ మీట్ పెడతానికి మాత్రమే ఆయన తాడేపల్లికి వస్తారు. ఒక ప్రెస్ మీట్ పెడతారు సుదీర్ఘంగా 3 గంటల సేపు. ఆ 3 గంటల స్టఫ్ ఇచ్చేసి బెంగళూరు వెళ్ళిపోతారు ఆయన యలహంకకు. ఆ స్టఫ్ మొత్తాన్ని, ఆ 3 గంటల స్టఫ్ మొత్తాన్ని ఆయన మీడియా దాదాపు ఒక 20 రోజులు అదే తిప్పి రన్ చేస్తూ ఉంటుంది అనమాట. అదే జరుగుతోంది ఈ మధ్య కాలంలో. సో ఒక ధర్నాకి పిలుపునివ్వాలన్నా, ఒక ప్రొటెస్ట్కి కాల్ఫర్ చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి ఒక కాల్ఫర్ చేసేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఒకటి అనౌన్స్ చేసేస్తారు, లేకపోతే ఒక ప్రకటన వస్తుంది, ఈయనేమో ఫ్లైట్ ఎక్కేసి యలహంక వెళ్ళిపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ ధర్నాలో నిరసనలో పాల్గొన్నారు. ఈ అంశం మీద చాలా సీరియస్ గా విమర్శ ఉంది. పోనీ ఓడిపోయిన నేతలను కలుస్తున్నారా, బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న క్యాడర్ని ఏమైనా కలుస్తున్నారంటే అది కూడా ఎక్కడ ఫోకస్ కావట్లేదు. సో ఇలా కానీ తన కోసం, తన పార్టీ కోసం జైలుకి వెళ్ళిన వాళ్ళని మాత్రం పరామర్శిస్తూ ఉంటారు. అదొకటి మాత్రం పర్ఫెక్ట్ గా చేస్తూ ఉంటారు. సరే, అది పక్కన పెడితే పులివెందుల విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఎందుకు విమర్శలు ఉన్నాయి పులివెందుల అంటే, జగన్మోహన్ రెడ్డి తాను సీఎంగా ఉన్న సమయంలో, ఎప్పుడైతే తాను సీఎం అయిన కొత్తలోనే లోకల్ బాడీస్ ఎన్నికలు వచ్చాయి. లోకల్ బాడీస్ విషయంలో ఆ రోజు టీడీపీ అప్పుడే 23 సీట్లకు పరిమితం కావడం, పూర్తి స్థాయిలో లోకల్ బాడీస్ మీద ఫోకస్ పెట్టలేక వాటికి దూరంగా ఉండింది. అప్పుడు కుప్పం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ వశమైంది. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి మైండ్లో ఒకటి పడింది అనమాట. ఎలాగైనా కుప్పం మున్సిపాలిటీ గెలుచుకున్నప్పుడు కుప్పం అసెంబ్లీని కూడా గెలుచుకోవచ్చు అనుకున్నారు ఆయన. ఈ క్రమంలోనే అప్పటి నుంచి వైనాడ్ కుప్పం, వైనాడ్ 175 అంటూ కూడా మాట్లాడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఆ టార్గెట్ ని పెద్దిరెడ్డికి అప్పగిస్తే పర్ఫెక్ట్ గా పెద్దిరెడ్డి తన సమర్థవంతంగా డీల్ చేశాడు ఆ టాస్క్ మొత్తాన్ని. ఎందుకంటే ఎక్కడో ఉన్న భరత్ని తీసుకొచ్చి ఆయన్ని కుప్పానికి ఇన్ఛార్జిగా పెట్టి అక్కడ కూడా అతనికి ఎమ్మెల్సీని ఇచ్చి మంత్రిని చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు మీద గెలిస్తే. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి చంద్రబాబు నాయుడు వెళ్తున్నా కూడా ఆయన వెంటనే క్యాడర్ మీద కొట్టి తిట్టి కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. ఆఖరికి ఎన్టీఆర్ అభిమాన్ సంఘాలను హైర్ చేసుకుని చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పనిచేయించిన పరిస్థితి ఉండింది. కుప్పానికి నిధులు వరద పారించారు. ఆఖరికి కుప్పానికి నీళ్లు వస్తాయని చెప్పి ఒక ఫేక్ గేట్లు తీసుకొచ్చి పెట్టి ఫేక్ వాటర్ ట్యాంకులతో అక్కడ నీళ్లు పోసి జగన్మోహన్ రెడ్డి అటు వెళ్లడంతోనే ఆ గేట్లను కూడా ఎత్తేసారు. ఒక కామెడీ ఇష్యూగా చేశారు దాన్ని కూడా, అంత సీరియస్ ఇష్యూని. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సో అలాంటి టాస్క్ పెట్టుకున్న తర్వాత ఒక్కసారిగా ఆ రోజు 11 జిల్లాలని కవర్ చేస్తూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆఖరి పులివెందులో కూడా రామగోపాల్ రెడ్డి గెలవడం జరిగింది. అప్పుడు ఐ ఓపెనింగ్ అనమాట వైఎస్ఆర్సీపీకి. అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వైనాట్ కుప్పం నినాదంలో ఒక్కరు వెనక్కి తగ్గాడు. ఆ వెనక్కి తగ్గడం ఈ ఎమ్మెల్సీ ఎప్పుడైతే తమ ఖాతాలో పడ్డాయో 3 ఎమ్మెల్సీలు, అప్పటి నుంచి టీడీపీ వైనాడు పులివెందుల నినాదం తీసుకుంది. మనం చూసే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం కానీ, అంతకు ముందుగా లోకేష్ పాదయాత్ర కానీ, సో ఏ కార్యక్రమం పెట్టినా ఆ స్థాయిలో పులివెందుల్లో కూడా సక్సెస్ అయిన సందర్భం ఉండింది. ఇక షర్మిల అండ్ సునీత ఇద్దరు, షర్మిల పీసీసీ చీఫ్ గా ఎంట్రీ ఇచ్చారు, సునీత వచ్చి ఆమెతో జతకలిచారు. వాళ్ళిద్దరు కూడా, షర్మిల ఎప్పుడైతే ఎంపీగా బరిలో దిగారో ఒక దశలో శ్రవణాష్ రెడ్డి ఓడిపోతారేమో అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా. అసలు కడప నుంచి తన భార్య భారతీరెడ్డిని బరిలో దించితే పోయిద్దేమో అనుకున్నారు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి. అంత ఒక సెన్సిటివ్ పీరియడ్ ఉండింది ఆ రోజున ఎన్నికల టైంలో. సో అలాంటి సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి వైనాడు పులివెందుల అనే టీడీపీ నినాదానికి కౌంటర్ ఇవ్వలేకపోయినారు. అప్పటికే డిఫెన్స్ లో పడింది ఆ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత. ఈ ఆఖరికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు ఒక దశలో పులివెందుల నుంచి అని కూడా ప్రచారం జరిగింది అప్పట్లో. సో అది అయిపోయింది. మొత్తానికైతే పులివెందుల నుంచి జగను, ఏదైతే కడప నుంచి అవినాష్ రెడ్డి చావుదప్పి కన్నులు లొట్టపోయిన విధంగా మొన్న బయటపడ్డారు. సో అయితే ఇవాళ రోజున ఈ 2 ఏళ్ల కాలంగా జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్ళిన సందర్భం ఏది అంటే, ఇప్పటికీ 4 సార్లు మాత్రమే వెళ్ళారు ఆయన. స్టార్టింగ్ లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి వెళ్తే అక్కడ అందరూ కూడా ఆయన మీద తిరగబడ్డారు. 3 రోజుల పర్యటన అనుకో, అరగంటలో పర్యటన ముగించుకొని బెంగళూరు వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి పులివెందుల మీద ఆయన ఫోకస్ పెట్టలేదు. అందరికీ ఈ విషయంలో కోపం ఎక్కడుంది అంటే,
పర్టికులర్ గా జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగిన సమయంలో అటు పులివెందులో ఇటు ఒంటిమిట్లో జగన్మోహన్ రెడ్డి స్వయంగా రమ్మని ఎంతో మంది పిలవడం జరిగింది, నేతలు కూడా. జగన్మోహన్ రెడ్డి వెళ్ళలా. అంతేకాదు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బతులాడారు రమ్మని, అయినా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలా. తన పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తలలు కూడా బగులు కొట్టుకున్న రోజులు ఉన్నాయి అక్కడ గొడవలు, అయినా జగన్మోహన్ రెడ్డి పరామర్శకు కూడా వెళ్ళలా. కానీ ఆ ఓటమి డిపాజిట్ కూడా కోల్పోయిన తర్వాత ఆ అవినాష్ని మాత్రం పొట్టుకు తిట్టారు జగన్మోహన్ రెడ్డి. ముందుగా మాత్రం తను ప్రచారం చేయడానికి కూడా వెళ్ళాలి, అంటే ముందుగానే ఊహించి ఉంటారు ఆయన ఈ రిజల్ట్ వస్తుందేమో అనేసి. అటు బీటెక్ రవి కానీ, ఇటు మాధవిరెడ్డి కానీ, ఇటు శ్రీనివాస్ రెడ్డి కానీ, ఇటు రాంగోపాల్ కానీ ఎంత సమర్థవంతంగా ఎన్నికల్లో పనిచేశారు అనేది టీడీపీ కేడర్కి కూడా అర్థమైంది. సో ఇది జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఇబ్బందికరంగా మారింది పర్టికులర్గా. సో అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఆ ఉప ఎన్నిక రిజల్ట్ తర్వాత అసలు పులివెందుల మీద ఫోకస్ పెట్టలేదు. కానీ ఇటీవల ఒకసారి కడప పులివెందులు పర్యటన చేస్తే పదే మీరు పులివెందులు రాకుండా ఉంటే పూర్తి స్థాయిలో పులివెందులను మర్చిపోవాల్సిందని స్థానికంగా చాలా మంది నేతలు జగన్మోహన్తో తేల్చి చెప్పారు. రేపటి ఎన్నికల్లో ఏ సునీతాన్నో వెళ్లి పులివెందుల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉండకపోతుంది జగన్మోహన్ రెడ్డి మీద. అందుకే ఆ సిచ్యువేషన్ బ్రేక్ చేయాలి. దట్టు అవినాష్ రెడ్డి వివేకానంద కేసులో అవినాష్ రెడ్డి పూర్తిగా ఇరుక్కున్నట్టే అన్న ప్రచారం ఒకవైపు ఉంది. ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికల ఓటమి పరాభవం ఒకవైపు ఉంది. ఇంకోవైపు షర్మిల కడప ఎంపీగా అగైన్ సునీత పులివెందులు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఇదే ఇబ్బంది వాళ్ళకి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఈరోజు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అవినాష్ అరెస్ట్ కావడం తథ్యమన్న ప్రచారము ఉంది. వీటన్నిటికి తోడు ఈరోజు బీటెక్ రవి కానీ, శ్రీనివాస్ రెడ్డి కానీ, కడప మాధవిరెడ్డి కానీ రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తున్న తీరు కానీ, ఆఖరికి వాటర్ బోర్డు ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్సీపీకి నిద్ర లేకుండా చేయడం కానీ, సో ఇవన్నీ వైఎస్ఆర్సీపీనే కాదు ఆ పార్టీ అధినేతను కూడా డైలమాలో పడేస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు కనీసం నెలలో 2-3 రోజులైనా పులివెందులు రావాల్సిన సందర్భం ఉంది అని ఆ పార్టీ నేతలు బాధపడుతూ ఉన్నారు ఎప్పటి నుంచో. అందుకే జగన్మోహన్ రెడ్డి మాత్రం గత 2 నెలలుగా మనం చూస్తే ఇది రెండోసారి అనుకుంటాను ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ వెళ్ళడం. సో మొత్తానికైతే మాత్రం పులివెందుల పులి అనేది జగన్మోహన్ రెడ్డి ట్యాగ్ లైన్. సో ఆ పులికి కనీసం అప్పుడప్పుడు అయినా ఇలాగా తన సొంత ఊరిని తన సొంత కాన్స్టిట్యున్సీని గుర్తు చేసుకుంటా ఉంటే అక్కడ తనకు ఓటేసిన ప్రజలకు కూడా ఆయనకు ఎంతో కొంత న్యాయం చేసినట్టు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.